హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏమో భయ్యా తెలంగాణలో మాత్రమే రియల్ ఎస్టేట్ చేస్తున్నావా, ఏపీలో కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నావా అనేసి. సో ఏపీ ఫ్రెండ్స్ మా వాళ్ళు ఏమంటే తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటేనే కొంచెం భయపడుతున్నారు. సో ఇప్పుడు మన రెసిడెన్షియల్ ప్రకారంగా మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే కన్నా ఏపీలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ద బెస్ట్ అండి. కానీ ఇన్వెస్ట్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే కన్నా మనకి ఏపీలో రియల్ ఎస్టేట్ వాల్యూస్ వేరుగా ఉన్నాయి, తెలంగాణలో రియల్ ఎస్టేట్ వాల్యూస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలానేసి ఏపీలో పెట్టుకున్న తెలంగాణలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దీనికి తగ్గ ప్రాఫిట్స్ దానికి ఉంటాయి. కాకపోతే ఏపీతో పోలిస్తే దాదాపు మనకి 5 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు పైన వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్లో అంటేనే అసలుకి ఇది ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్ అండి. సో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఫ్యూచరు 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో కూడా మనము అనాలిసిస్ చేయలేము. చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ 20 ఇయర్స్ బ్యాక్ మన ఏపీలో రేట్స్ ఎలా ఉన్నాయి? ఒక 10 లక్షలు, 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మహా అంటే ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత 1 కోటి, 2 కోట్లు మనకి ప్రాఫిట్స్ వచ్చే విధంగా మనకి ఇక్కడ ఉన్నాయి. సో వీ నో వెల్. అదే తెలంగాణలో చూడండి, 20 ఇయర్స్ బ్యాక్ ఒక 10-20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఫ్యూచరు ఇప్పుడు దాదాపు ఈ 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్ల పైనే ఇక్కడ పలుకుతున్నాయి. సో కొన్ని లక్షల కోట్లు మనకి ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ ఎస్టేట్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి హైదరాబాద్ అనేది ద బెస్ట్ ప్లేస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, కోకాపేటలో 20 ఇయర్స్ బ్యాక్ ఒక 20-30 లక్షలు ఉన్న ఒక ఎకరం వాల్యూ ఇప్పుడు 110 కోట్లు అయిపోయిందంటే ఎవరైనా ఊహించారా? ఎవ్వరు ఊహించలేదు. సో ధైర్యం చేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఫ్యూచర్ ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇప్పుడు ప్రపోజ్డ్ RRR వచ్చింది. ప్రపోజ్డ్ RRR అంటే ఆ RRR ఫామ్ కావడానికి మినిమం 5-10 ఇయర్స్ పడుతుంది. ఈ 5-10 ఇయర్స్లో మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని ఇక్కడ ధైర్యం చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10-20 సంవత్సరాలు మీరు కాదనుకున్నారనుకోండి, సో మీ జీవితాంతము మీరు సంపాదించే మనీ ఎంతైతే ఉందో మీ శాలరీ బేస్ చేసుకొని అదంతా ఒక భూమి ద్వారానే మీరు సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు చాలా చాలా లగ్జరీ పొజిషన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కన్నా హైదరాబాదులో మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి డేట్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. మనకి DTCP అప్రూవల్, LP అప్రూవల్ అండ్ సంథింగ్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఇవన్నీ ఉన్నాయి అంటే కన్నా మనం కళ్ళు మూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎక్కడైనా కానీ. సో కొంచెం చిన్న డిస్టర్బెన్స్, చిన్న రిస్క్ అనేది ఒక 1-2% అనేది కామన్. దాన్ని బేస్ చేసుకొని మనకి మొత్తం అంతా అలాగనే ఉంటుంది అని అనుకోవడం కూడా తప్పండి. సో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా హైదరాబాద్ ఈజ్ బెస్ట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ.